హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో పిశాచాల తిప్ప అనే కథ చెప్పుకుందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని తీసి తన భుజాన వేసుకొని మౌనంగా మరొకసారి శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, మహారాజా, నిన్ను చూస్తే నాకు వీరభానుడనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు. అతను కూడా నీలాగే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా భూములుండేవి. కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవడం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నీ పంచుకున్నారు. చనిపోయిన ఆసామి తాలూకు భూముల్లో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉంది. దాన్ని అందరూ పిశాచాల దిబ్బ అనేవాళ్ళు. దాన్ని ఆసామి ఎంతమందికో కమతానికిచ్చాడు. కానీ ఒక్కరు కూడా దున్ని పండించలేకపోయారు. ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నడానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్లు తెంచుకుని పారిపోయేవి. అక్కడ పిశాచాలుండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు. ఈ దెయ్యాల దిబ్బ ఎవరికి చెందాలి అనే సమస్య వచ్చింది. అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు. చనిపోయిన ఆసామి తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉంది. ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి తండ్రి లేరు. చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజంతా ఆరాటం పడుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటుంది. పాపం గౌరికి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడైనా పెళ్లాడతాడు. బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది. ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా ఒక వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు. ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు. గౌరి బొత్తిగా దిక్కులేని మనిషి కాదు. ఆమెకు కాబోయే భర్త చాలా కాలమే నిర్ణయమయ్యాడు. అతని పేరు వీరభానుడు. అతను కూడా గౌరిలాగే అత్యంత పేదవాడు. డబ్బు సంపాదించుకు వచ్చి గౌరిని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. అతను గౌరి గుడిసెలోకి అడుగుపెట్టే సమయానికి ఆమె రాటం వడుకుతుంది. ఆమెను చూసి అతను పొందిన ఆనందానికి అంతే లేదు. అలాగే అతన్ని చూసి గౌరి కూడా ఎంతో ఆనందపడింది. వీరభానుడు తన భుజాన ఉన్న మూట దించి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరికి చూపించాడు. గౌరీ, ఇదిగో మన సొమ్ము. ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. అచ్చంగా దీని మీదే మనం బతకనవసరం లేదు. నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. గౌరి సంతోషంతో పెళ్లికి సమ్మతించింది. సరిగ్గా అదే సమయానికి చనిపోయిన ఆసామి తాలూకు బంధువు ఒకడు వచ్చి, గౌరీ, నీ అదృష్టం పండింది. పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం. కొండ దిగువన ఉన్న బీడంతా నీకిచ్చేలా మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు. గౌరికి దుఃఖం ఆగలేదు. అందరూ మంచి మంచి పొలాలు తీసుకొని తనకు దిక్కులేని ఆ పిశాచాల దెబ్బ అంటగట్టారని ఆమె తెలుసుకుంది. గౌరి ఎందుకు ఏడుస్తుందో వీరభానుడికి అర్థం కాలేదు. ఆమె పిశాచాల దెబ్బను గురించి చెప్పాక అతను, వెర్రిదాన, పిశాచాలు మనల్నేం చేస్తాయి? ఆ దిబ్బను నేను సాగు చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని గౌరిని ఓదార్చాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు, నాగలి, ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు. అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు, నాగలి వెంట పెట్టుకొని పిశాచాల దెబ్బ దున్నబోయాడు. కానీ అతను దున్నడం ప్రారంభించాడో లేదో ఏవో వెర్రి కేకలు వినిపించాయి. ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి. వీరభానుడు ఒక్క ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు. ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది. అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది. తన భర్త ఎద్దులు లేకుండా ఒంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరడం చూసి గౌరికి గుండె అవిసిపోయింది. ఆమె పెద్దగా ఏడుస్తూ, నేను చెప్పలేదా, ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు? ఎన్నో ఏళ్లుగా సంపాదించుకు వచ్చిన డబ్బంతా ఇప్పుడు మాయమైపోయింది కదా అన్నది. నన్ను పిశాచాలేమీ చెయ్యలేదు. బుద్ధిలేని జంతువులు కావడాన గొడ్లు బెదిరాయి. వాటిని పట్టుకోబోయి నేనీ దెబ్బ తగిలించుకున్నాను. ఆ పొలం అంతు చూడకుండా వదులుతానని ఒక్కనాటికి కూడా అనుకోకు అన్నాడు వీరభానుడు. అతను అన్నంత పని చేశాడు. రోజూ చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడిందాకా పొలాన్ని పారతోనూ పలుగుతోనూ తవ్వాడు.
ఒంటరిగాడు. ఈ ప్రకారం ఎంత మేర వ్యవసాయం చేయగలుగుతాడు? కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు. పంట నూర్చాడు. ధాన్యం ఇంటికి చేర్చాడు. పిశాచాలు అతన్ని భయపెట్టజూశాయి. కాని అతను వాటిని లక్ష్యపెట్టలేదు. గౌరి అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానంది. కాని ఆమె గర్భిణిగా ఉండడం వల్ల అతను ఒప్పుకోలేదు. రోజూ అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చునేది. ఈ గింజలు మన తిండికి చాలు. పయ్యేడు ఇంతకంటే మునగాడి పంట పండించకపోతే నన్నడుగు అన్నాడు వీరబానుడు గౌరితో. 3 ఏళ్లు గడిచాయి. ఏ ఏటుకా ఏడు ఎక్కువ పంట పండిందే కాని ఒంటి మనిషి కావడం చేత, ఎద్దులు లేని కారణం చేత పిశాచాల దెబ్బలో ఒక వంతు కూడా సాగుకు రాలేదు. ఈలోపుగా గౌరి 2 పిల్లల తల్లి అయింది. ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగబోతూ ఉండగా పక్కన ఎవరో నిలబడి, "ఏం బాబూ, దేశం గొడ్డుపోయిందా? ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు? ఎందుకొచ్చిన శరీర శ్రమ" అన్నట్టు వినిపించింది. వీరభానుడు తలెత్తి చూశాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు. ఇది పిశాచమే అని గ్రహించి వీరబానుడు సమాధానం చెప్పకుండా తన పని చూసుకోసాగాడు. అయినా నల్లటివాడు వదిలిపెట్టకుండా, "పలకవేంటయ్యా, నీ కష్టమేంటో చెప్పుకోరాదు? చేతనైతే సహాయం చేస్తాగా" అన్నాడు. వీరబానుడు ఆ నల్లటివాణ్ణి సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు. "నువ్వెవరివో నాకు తెలుసు. నీ సహాయం నాకేమీ అక్కర్లేదు. వెళ్ళు" అన్నాడు. నల్లటివాడు నవ్వి, "నన్ను బాగానే పోల్చుకున్నావు. కాని నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాదు. ఆ కనబడే కొండ మీద నా నివాసం. నన్ను కొండదేవరా అంటారు. నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలా కొంతకాలం బతకాలని ఉంది. అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలిగా పెట్టుకో. ఈ బీడంతా దున్నేసి బంగారం పండిద్దాం" అన్నాడు. "చూస్తూ చూస్తూ నిన్ను కూలికి ఎలా పెట్టుకోను" అన్నాడు వీరబానుడు. "భయమా?" అన్నాడు కొండదేవర. వీరబానుడికి పౌరుషం వచ్చింది. "సరే, అలాగే పెట్టుకుంటాను. కొండడు అని పిలుస్తాను. నా భార్య దగ్గర, పిల్లల దగ్గర నువ్వు మనిషిలానే ఉండాలి కాని నీ జిత్తులు చూపకూడదు. దానికి సమ్మతిస్తే నా కింద పనిచేయి. లేకపోతే నీ దారిన నువ్వు పో" అన్నాడు. అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు. కొండడి సలహా మీద వీరబానుడు ఒక ఎద్దుల జత కొన్నాడు. వాటితో బీడంతా దున్నాడు. కొండడిది యమబలం. ఎంత కష్టపడి పనిచేసినా వాడికి అలుపు లేదు. ఆ ఏడు పిశాచాల దెబ్బలో నిజంగానే బంగారం పండింది. ఊళ్ళో అందరూ వీరబానుని చూసి అసూయపడ్డారు. ఒకనాడు గౌరి కొండన్ని తన పిల్లలకు తోడుగా ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడ్డానికి వెళ్ళింది. వీరబానుడు పనిమీద ఊళ్ళోకి వెళ్ళాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావు కేకలు పెట్టడం వినిపించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి పిల్లలు గాది వెనక దూరి "అమ్మో బాబో" అని అరుస్తున్నారు. కొండడు విరగబడి నవ్వుతున్నాడు. "ఏం చేస్తున్నావురా పశువా" అని అరిచాడు వీరబానుడు. "పిల్లల్ని ఆడిస్తున్నా" అన్నాడు కొండడు నవ్వుతూ. "కాదు నాన్న, వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు. తన తలని గొర్రె తల, సింహం తల, గాడిద తల చేస్తున్నాడు" అన్నారు పిల్లలు. వీరబానుడు పిల్లలకు ధైర్యం చెప్పాడు. "బయటికి పద, మళ్ళీ నాకు నీ మొహం చూపించకు" అంటూ కొండన్ని బయటికి లాక్కుపోయాడు. కొండడు మర్యాదగానే బయటికి వచ్చాడు. కాని బయటికి వచ్చాక "నేనెందుకు వెళ్ళాలి" అని అడిగాడు. "నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు? నేను ముందే చెప్పాను. నువ్వు నా కింద పనిచేయడానికి వీల్లేదు" అన్నాడు వీరబానుడు కోపంగా. "నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా" అని అడిగాడు కొండడు. "నాకు చేతనైనంత చేసుకుంటాను. నువ్వు ముందు పద" అన్నాడు వీరబానుడు. "నేను పోను. నేనెవరో నీకు బాగా తెలుసుగా. ఏం చేయగలవు నేను వెళ్ళనంటే" అన్నాడు కొండడు. మరుక్షణం వీరబానుడు వాడి మీద కలియబడ్డాడు. ఇద్దరూ చాలాసేపు కొట్టుకున్నాడు. చివరికి ఎలాగో వీరబానుడు కొండన్ని పడేసి గుండెల మీద కూర్చొని చావు దెబ్బలు కొట్టాడు. కొండడు విరగబడి నవ్వసాగాడు. ఆ నవ్వు విని వీరబానుడికి మరింత ఆగ్రహం వచ్చింది. "ఏం నీకు నవ్వులాటగా ఉందా? తినదెబ్బలు చాలలేదా?" అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు. "చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను లేవని" అన్నాడు కొండడు. తర్వాత కొండడు లేచి నిలబడి మళ్ళీ నవ్వుతూ, "నీలాంటోని నేనెక్కడా చూడలేదు. నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. ఇకపై నీ పొలం నువ్వే చూసుకో. కాని పిశాచాలేమైనా నిన్ను బాధిస్తే మాత్రం 'కొండ' అని ఒక కేక పెట్టు. నేను వెంటనే వచ్చి వాటి సంగతి తెలుస్తాను" అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమయ్యాడు. ఆ తర్వాత వీరబానుని ఏ పిశాచాలు బాధించలేదు. అతనిది ఆ ఊళ్ళో ఉన్న అన్ని పొలాల కంటే మంచి పంటలు పండే పొలం అయింది. గౌరితోనూ పిల్లలతోనూ అతను చాలా సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం కలిగింది.
కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయడానికి వచ్చిన కారణం ఏమిటి? వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు? మానవ మాతృడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు. వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు. కొండడి సాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా. కానీ వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో, తన భార్యాబిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరికి కోరిక కలిగింది. వీరభానుడికి కోపం తెప్పించాడు. కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్ళిపోమ్మన్నాడు. అంతేకాదు, పిశాచాలకు రాజైన కొండడి మీద కలియబడ్డాడు కూడా. అది చూసి కొండడు సంతోషించాడు. తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.